ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సామాన్యుడి లేఖ. ఒకడు ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే వాడికి అధికారం ఇచ్చి చూడు అంటాడు అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్. ఆ మాట చిన్నప్పుడు మాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అధికారం మనుషుల్ని ఎలా దారి తప్పిస్తుందో, అది అహంకారులుగా ఎలా మారుస్తుందో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. టీడీపీతో కలిసి ఏపీలో అధికారంలోకి రావడానికి మీరు చెప్పిన మాటలు, కట్టిన కోటలు, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా మంచులా కరిగిపోతున్నాయి. అన్నిటికన్నా మీ సినిమాల రిలీజ్ విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు మీ అంతర్ముఖాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తుంది. దోపిడీ అంటే ఎలా జరుగుతుందో క్లాసిక్ ఎగ్జాంపుల్గా మీరు చూపెడుతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో జనానికి సినిమాలు, సినిమా హీరోలు తప్ప జీవితమే లేదా అనేంత అసహ్యం పుట్టిస్తున్నారు మీరు సినిమాల్లో నటించండి, నటించకపోండి, అది మీ సొంత వ్యవహారం. దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. నేను బతకాలంటే సినిమాల్లో నటించాలి, నేను పార్టీ నడుపుకోవాలంటే వేరే మార్గం లేదు, డబ్బుల కోసం సినిమాల్లో నటిస్తున్నానంటూ మీరు చెప్పే మాటలు విన్నట్లు జనం తలూపుతారు తప్ప నమ్మరు. నిజమేంటో జనానికి బాగానే ఇప్పుడు అర్థమవుతోంది. హరిహర వీరమల్లు అనే ఒక పరమ చెత్త దిక్కుమాలిన సినిమాని ప్రీమియర్ షోలు వేసి టికెట్ రేట్లు పెంచి ఎక్స్ట్రా షోలు వేసి జనాన్ని దోచేసింది మీరు కాదా? మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి మీ సినిమాలు మీరే ఎక్కువ రేట్లకు అమ్ముకోవడం అధికార దుర్వినియోగం కాదా? పైగా ఆ సినిమాకి సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా అనే ప్రచారాస్త్రాన్ని తగిలించి జనంలోకి వదలడం ఇంకా మోసం కాదా? మీరు ప్రీమియర్ షోకి 1000 రూపాయలు టికెట్ పెడితే మీ సినిమాకి మల్టీప్లెక్స్ల్లో టికెట్ల రేట్లు పెంచేస్తే, ఎక్స్ట్రా షోలు వేస్తే అట్టర్ ఫ్లాప్ అయి జనానికి తలనొప్పి పుట్టించింది ఆ సినిమా. వారం రోజులు కూడా థియేటర్లో ఆడలేదు. మరి అలాంటి సినిమాకి ప్రీమియర్ షోలు వేసి జనం డబ్బులు కొట్టేయడం దోపిడీ కాదా? మీకు 50 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాని 100 కోట్లు పెట్టి తీసి ఆ ఖర్చు రకరకాల షోలు పేరుతో జనం నుంచి పిండేయడం అన్యాయం కాదా? మీ నటన అద్భుతంగా ఉంటుందని, మీ సినిమా ఇంకా సూపర్ అని నమ్మి ఎక్కువ రేట్ ఇచ్చి టికెట్ కొని థియేటర్లో సినిమా చూసి తల బొప్పి కట్టిన సామాన్యుడి పరిస్థితి ఏంటో మీరే ఊహించండి. ఇప్పుడు మీ మరో కొత్త సినిమా ఓజీకి కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోకి 1000 రూపాయలు, ఎక్స్ట్రా షోలు, టికెట్ల రేట్లు పెంపుతో సామాన్యుడిని దోచేయడానికి సిద్ధం అవుతున్నారు. మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా కొత్త సినిమాల పేరుతో మీరే దోపిడీకి తెరతీయడం చాలా బాధాకరం. ఆగిపోయిన మీ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి, అధిక రేట్లకు అమ్ముకోవడానికే మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినట్లున్నది. ఒక సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పి ప్రీమియర్ షోకి 1000 రూపాయల టికెట్లు పెట్టి చూపించి తీరా అది పరమ రాడ్ సినిమా అని తేలితే దాన్ని మోసం అని అనరా? అది ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్వయంగా చేస్తే ఇంతకన్నా దారుణం ఏముంటుంది? గతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తానే లిక్కర్ అమ్ముకుని భ్రష్టు పట్టిపోతే మీరు ఇలా సినిమాలు అమ్ముకుని ప్రీమియర్ షోల ద్వారా జనం డబ్బు గుంజేసి అదే దారిలో వెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు ఈ ప్రీమియర్ షోలు, ఎక్స్ట్రా షోలు, టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వాలి? సినిమా బాగుంటే, అద్భుతంగా ఉంటే జనమే చూస్తారు కదా. ఇటీవల వచ్చిన అవతార్ నరసింహ, లిటిల్ హార్ట్స్, మిరాయి అనే సినిమాలకు ప్రీమియర్ షోలు లేవు, ఎక్స్ట్రా షోలు లేవు, టికెట్ రేట్ల పెంపు కూడా లేదు. ఈ 3 సినిమాలు బ్రహ్మాండంగా హిట్ అయ్యాయి. జనం థియేటర్కి వెళ్ళి వాటిని చూస్తున్నారు. మరి మీ సినిమాలకు ఎందుకు ఇవ్వాలండి ప్రీమియర్ షోలు, ఎక్స్ట్రా షోలు? మీరు 60 నుంచి 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని సినిమా నిర్మాణం ఖర్చును 100 కోట్లు దాటించేసి ఇప్పుడు ఆ భారాన్నంతా జనం మీద వేసి ప్రీమియర్ షోలు, ఎక్స్ట్రా షోలు, టికెట్ల రేట్ల పెంపు ద్వారా జనం నుంచి పిండేస్తుంటే ఇంతకన్నా దోపిడీ ఇంకోటి ఉంటుందా? ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఈ దోపిడీని స్వయంగా నడిపించడం అవసరమా? ఇందుకోసమేనా మిమ్మల్ని జనం 100% స్ట్రైక్ రేట్తో ఎన్నుకుంది? ఈరోజు మీరు తిరుగుతున్న వాహనాలు, మీ చుట్టూ ఉన్న సెక్యూరిటీ, మీ ఫ్లైట్ ఖర్చులు, మీ భోజనాలు, మీ ఆఫీస్ నిర్వహణ ఖర్చులు, ఇవన్నీ జనం చెమట, రక్తం. జనం సొమ్ముతో మీరు అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ అదే సమయాన్ని సినిమాలు తీసుకుంటూ తిరిగి మళ్ళీ ఆ అట్టర్ ఫ్లాప్ సినిమాకి ప్రీమియర్ షోలు, ఎక్స్ట్రా షోలు వేసి జనం డబ్బు కొట్టేయడం ఎంత దుర్మార్గం పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. ఇది మీరే కాదు, చిరంజీవి, రామ్ చరణ్తో పాటు మిగిలిన హీరోలు, నిర్మాతలు అందరూ చేస్తున్న పని. కానీ దోపిడీని అడ్డుకుంటానని చెప్పి వచ్చి మీరే ఇలాంటి పనులు చేస్తున్నారు చూడండి, అందుకు మాకు బాధ కలుగుతోంది. 1.5 ఏళ్ల పాలనలో మీ కూటమి సర్కారు చేసింది 0. అది అందరికీ తెలుసు.
ఆదివాసీలకు చెప్పులు దుప్పట్లు పంపడం తప్ప మీరు చేసింది సున్నాయే. చిరంజీవి గారికి పద్మ విభూషణ్, నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇప్పించుకోవడం తప్ప ఏడాదిన్నరలో జరిగింది ఏమీ లేదు. గొప్ప సంచలనాత్మక మార్పులేవి ఏపీలో వచ్చేయలేదు. అది సాధ్యం కాదని కూడా తెలుసు. కానీ కొత్త సినిమాల పేరుతో ఈ దోపిడీ ఏంటండి? ఆ దోపిడీకి మీరే సారథ్యం వహించడం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు, మంచి సినిమాలు తీయమని చెప్పండి. చిన్న సినిమాలకు ప్రోత్సాహం ఇవ్వండి. సినిమా బాగుంటే జనమే వాళ్ళంతట వాళ్లే వచ్చి చూస్తారు. మీరు రెమ్యునరేషన్లు పెంచేసి 100 కోట్ల రూపాయల సినిమాలు తీసి ఆ ఖర్చు జనం మీద వేయడం దోపిడీ కదా పవన్ కళ్యాణ్ గారు? ఆలోచించండి. ఇట్లు మీ సామాన్యుడు.